మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు 40 రాత్రి మిగలు గడిచిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద ఉన్నారు. ఇక వాళ్ళు చూసి ఎదురు చూసి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నంటే ఈ మోషే అన్నవాడు ఏమాయను. కొన్నిసార్లు అట్లా మాట్లాడతారు. ఏ మోషే అయితే వారిని ఐగుప్తు బానిసత్తుల నుంచి నడిపించాడు, ఏ మోషే అయితే ఎర్ర సముద్రం గుండా పాయలు చేసి వారిని నడిపించాడు, ఏ మోషే అయితే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసి బండ నుంచి నీళ్లు త్రాగడానికి సహాయం చేశాడు, ఆ మోషేను పట్టుకొని వాళ్ళు ఏమంటారు, ఈ మోషే అనువాడు ఏమాయను. కాబట్టి గౌరవం లేకుండా మనం మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని, మనకు వాక్యం చెప్పే వాళ్ళని వారిని గౌరవంతో సంబోధించడం నేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళ మాట నా మట్టుకైతే చాలా బాధ కలిగింది. ఒకవేళ మోషే లేకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు మీరు ఆలోచించండి. అదే ఐగుప్తు దాసత్వంలో అదే బానిసమైన బ్రతుకు వాళ్ళది కదా. అరణ్యంలో ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిసింది, బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, కొన్ని లక్షల మంది ప్రజలు పశువులు నీళ్లు తాగారు. ఇదంతా మోషే ఇశ్రాయేలు పక్షాన చేసిన మేలు కాదా? ప్రజలు ఎందుకు దేవుని ప్రజలను మేళ్ళు మర్చిపోతారనేది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, పాపం యొక్క సమస్య. చూడండి ఆ మాటలు 7-8 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పూసిన దూడను చేసుకొని దానికి సాగులపడి బయలుదేర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని వెళ్ళాను. ఎవరు రప్పించారట వారిని ఐగుప్తు నుండి? ఆ యొక్క దూడ, బంగారు దూడ. ఎంత విశ్వాసఘాతకులు, దేవుని మేలులు మరిచేవాళ్ళు. ఇప్పుడు దేవుడు గమనించాడు. మోషేకి ఆ సంగతి తెలియదు. మోషకేం తెలుసు? మోషే మానవుడు, దేవుడు సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సమస్తం తెలుసుకుంటాడు. కింద ఏం జరుగుతుందో అంతా దేవునికి తెలిసింది. దేవుడు మోషేకి చెప్తున్నాడు, ఈ ప్రజలు పాపము చేసిరి. అయితే ప్రజలు పాపము చేస్తారు, కానీ దానికి ఫలితం ఉంటుందన్న సంగతి మర్చిపోయారు. బైబిల్ ఏం చెప్తుంది? పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి పాపం అనేది చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది కావచ్చు, కానీ అది భోగం అని చెప్తుంది బైబిల్. పాపంలో కూడా భోగం ఉంటుంది, అల్పకాలం పాపంలో భోగం ఉంటుంది. కానీ ఆ పాపం చేసిన తర్వాత దాని పరిణామాలు ప్రతి మనుషుడు ఎదుర్కోవాల్సింది, ఎవరు కూడా తప్పించుకోలేరు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయిను. కనుక వీరు పాపం చేశారు. ఇప్పుడు నువ్వు కిందికి వెళ్ళు మోషే, నువ్వేం జరుగుద్దో అక్కడ నువ్వు చూస్తావు కదా అని చెప్పి మోషేను కిందికి పోమన్నాడు. అయితే మోషే పైన కొండ మీద ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యెహోషువ. అహరోను కాదు, అహరోను కింద. అహరోను చేయరాని పనులు చేశాడు. అసలు అహరోను చంపాలి ముందు, కానీ దేవుడు కరుణించాడు కనుక ఇప్పుడు అహరోను అడిగారు. వాళ్ళు ఏమని వచ్చి అడిగారు? మా దేవుడు ఆ మోషేని వాడు ఏమయ్యాను, మా బంగారం వెండి మీకు ఇస్తామయ్యా, ఆయన బంగారం అంతా ఇస్తే, ఈయన అడిగాడు మీ బంగారం అంతా మాకు ఇచ్చేయండి అంటే ఆ బంగారాన్ని పోత పూసి ఒక దూడ వల్లే చేశాడు. అట్లా చేయవచ్చున్న అహరోను చేసిన తప్పిదం ఘోరమైంది. అయితే అహరోను ఎలా తప్పించుకున్నాడు? మోషే అడిగాడు, ఎందుకు పని చేసావయ్యా అంటే, అయ్యా నీ దాసుని మీద కోపడకు, ఈ ప్రజలు వచ్చి నన్ను బలవంతం చేశారు. బలవంతం చేస్తే చేస్తాడా? కేవలం మోషే విజ్ఞాపన ప్రార్థనను బట్టి అహరోను బ్రతికి బట్ట కట్టగలిగాడు. ఇప్పుడు మధ్యలోకి వచ్చినంత యెహోషువ అడుగుతున్నాడు, అయ్యా మోషే గారు, కింద ఏదో శబ్దం వస్తుంది, ఇది జయధ్వని అంటే అప్పుడు మోషే అంటాడు, ఇది జయధ్వని కాదు, అపజయధ్వని. ఏ ధ్వని ఇది? అపజయధ్వని. ధ్వనులలో 2 రకాలు, ఒకటి పరిశుద్ధమైన ధ్వని, ఒకటి పాప ధ్వని. వీళ్ళందరూ చేస్తారు కదా అల్లర్లు, పెద్ద శబ్దాలు, అది పాప సంబంధమైంది.
అది సైతానికి సంబంధించింది. ప్రజలు చేసే ఆరాధన అది పరిశుద్ధమైనది. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత మోషేకి ఎక్కడ లేని కోపం, తీవ్రమైన కోపం వచ్చింది. మోషే దాన్ని భరించలేకపోయాడు. చూడండి ఆ మాటలు ఎక్కడుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మోషే 17 చదువుతాను. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములు యుద్ధధ్వని అని మోషే అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది నేను. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లోంచి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేతి దాన్ని త్రాగించెను. ఇప్పుడు మోషే అహరోనుతో అంటున్నాడు. మోషే ఏమన్నాడు, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసిన అహరోను అడగగా, అహరోను నా ఏలినవాడు నీ కోపము మండనీయకము, ఈ ప్రజల దుర్మార్గులను మాట నీ వెరుగుదు అని చెప్పి సంజాయించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కిందికి రాకముందే దేవునికి పైన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే వీళ్ళందరూ చంపేస్తా. ఏం చేస్తాడట దేవుడు? 11వ వచనం మనం చదివింది 32వ అధ్యాయం 12. ఆయన కొండల్లో వారిని చంపునట్లును కాదు 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? ఆదాము నుంచి జనాల్ని తీసుకొని వచ్చాడు. మరి తర్వాత సమస్త మానవాళి పాపం చేసినప్పుడు అందరినీ జలప్రలయంలో చంపివేసి మరలా నోహు ద్వారా సంతానం అంతా వచ్చింది. ఇప్పుడు మూడోసారి ఏమంటాడు? ఈ ప్రజలందరినీ చంపేస్తా, ఒక్క ఇశ్రాయేలు కూడా బతకడు, మళ్ళీ నీ నుంచి ఫ్రెష్గా నీ సంతానం ద్వారా చేస్తా. అదే మనమైతే అనుకునే వాళ్ళం, ప్రభు అట్లా చేయి ప్రభు, ఆధిక్యత అంతా క్రెడిట్ అంతా క్రెడిట్ గోస్ టు మోజెస్. కానీ మోషే అలాంటి వాడు కాదు. మోషే ఉన్నాడు. మోషే చేసిన ప్రార్థన చూడండి 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఇది అంటే మీడియేటర్ యొక్క ద స్టాండింగ్ ఆఫ్ ద ఏమంటారంటే ద పొజిషన్ ఆఫ్ ద ఇంటర్సెషన్. విజ్ఞాపనకర్త యొక్క స్థాయి ఎలా ఉండాలంటే మధ్యవర్తిగా ఉండాలి. ఇటు దేవునికి, ఇటు ప్రజలకు, అటు యెహోవా దేవునికి, ఇటు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిలబడి ప్రభువా మరి వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నన్ను గొప్ప జనంగా చేస్తూ ఉంటావు, నాకు అక్కర్లేదు. ఇప్పుడు దేవునికి కొన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తాం. ఏం చేస్తాం? వాక్యం దేవునికే చెప్తాం కదా, చెప్తామో చెప్పం, కొంతమంది అట్లా చేస్తారు. ఆరాధనలో దేవునికి వాక్యం చెప్తారు, ప్రార్థనలో దేవునికి వాక్యం చెప్తారు. ఇప్పుడు ఈయన ప్రార్థనలో దేవునికే వాక్యం చెప్తున్నాడు. అంటే దేవునికి వాక్యం చెప్పడం అంటే ఆయన మళ్ళా అంటాడు కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు గుర్తు చేస్తున్నాడు. దేవా నువ్వు ఏమని హామీ ఇచ్చావు ప్రజలకి? చూడండి ఆ మాట 2వది. అయితే ఇక్కడ ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఒక మాట చదివి ముందుకెళ్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనం ఎవరి కోసం మధ్యవర్తం చేయాలి, ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి, అక్కడ ఉంది ఆ మాటలు. చదవండి 2:1. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలని హెచ్చరించి చూసారా. కాబట్టి ఇప్పుడు మోషే దేవుని ఎదుట చేసిన విజ్ఞాపన ప్రార్థన మనం ఏం గుర్తు చేస్తుందంటే మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మోషే ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రభావ వీరు వారిని క్షమించయ్యా. కోర్టులో జడ్జి ముందు అడ్వకేట్ లాయర్ ఏం చేస్తాడు? మై లార్డ్ మా క్లయింట్ తెలియక చేశాడు, వారిని క్షమించు, లేకపోతే శిక్ష తగ్గించు, పొరపాటు జరిగిందని వేడుకుంటాడు. అట్లా మనం కూడా మన చుట్టూ నశించిన వారి పట్ల విజ్ఞాపన చేయాలి. ఎవరి కోసం చేయాలట? రాజుల కొరకును, అధికారుల కొరకును, తర్వాత
మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అది నియమం. బైబిల్లో అందరూ చేశారు. అబ్రహాము చేశాడు సొదొమ గొమొర్రా నిమిత్తం. తర్వాత మోషే చేశాడు ఎవరి కోసం? ఇశ్రాయేల్ కోసం. యేసు ప్రభువు వారు చేశారు విశ్వాసుల కోసం. తర్వాత మనం కూడా మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన సంఘం కొరకు, మన చుట్టుపక్కల వారి కొరకు, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, నిలవైన వారి కొరకు, మన గ్రామం కొరకు, మన దేశం కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇక మూడవది ఏంటంటే ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు, 2 విషయాలు ఆయన ప్రాముఖ్యంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు మహిమ రావాలి. ఏమంటే 11-12 వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద ఇన్ని కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకునవలేను. అబ్బా, ఎటువంటి మాట ఇది! ఓహో ప్రభా, నువ్వు కోపపడ్డావు, నిజమే. కోపపడి ఏం చేస్తావు? నువ్వు వీళ్ళందరినీ చంపేస్తావు, చంపేయగలవు. ఒక మాట చెప్తే చాలు. కానీ చంపిన తర్వాత ఏం జరుగుద్ది? ప్రజలు ఏమనుకుంటారు? ఐగుప్తులు ఏమనుకుంటారు? చూడు, మా దగ్గర ఉన్నప్పుడు ఎంతో చక్కగా లక్షల మంది ప్రజలు మా దేశంలో వాళ్ళు ఉన్నారు, 400 సంవత్సరాలు మా దేశంలో ఉన్నారు. దేవుడు వారిని ఇక్కడ ఉండే వాళ్ళని ఉండనీయకుండా తీసుకుని పోయి ఏం చేశాడు? ఆ కొండల్లో అరణ్యాలు వాళ్ళని చంపివేశాడు. ఇదేం న్యాయమయ్యా, ఇదేం దేవుడై అంటారు కదా. దేవా, నీ నామానికి అవమానం వస్తుంది. ఏమొస్తుందట? నీ నామానికి అవమానం వస్తుంది. కాబట్టి అట్లా చేయొద్దు. 12 చదువుతా, 12లో బాగుంది. ఆయన కొండల్లో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోనవలెను. ఐగుప్తులే కాదు, చుట్టుపక్కల దేశాలన్నీ చెప్పుకుంటాయి, అందరూ తెలిసిపోద్ది కదా. ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలందరికీ ఈ విషయం తెలిసిపోద్ది. ఒక్కడు కూడా మిగలలే. ఒక్క మోషే కుటుంబం తప్ప, ఒక మోషే తప్ప లక్షల మంది ప్రజలు దేవుడు చంపేశాడు అని చెప్తే అది ఇశ్రాయేలు జాతికి అవమానం, దేవుడికి అవమానం. ప్రభువా, నీ నామానికి మహిమ రాదు. ఏమొస్తుంది? నీ నామానికి అవమానం వస్తుంది. నువ్వు చేస్తావు, నిజమే, చేయొచ్చు కాక, కానీ తర్వాత ఏమవుతుందంటే, అంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పడానికి. 115వ కీర్తన మొదటి వచనం. 115వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 115:1 చదవండి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగును గాక. అది అల్టిమేట్గా మన జీవితాల్లో ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనం చేసే ప్రతి క్రియ ద్వారా. బైబిల్లో 1 కొరింథీ 10:31 అంటాడు, మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరేమి చేసినాను ఆయన మహిమ కొరకే చేయండి. ఇంకా యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నా పేరు పెట్టి నా ప్రజలు నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించితిని. చూసారా? కాబట్టి అల్టిమేట్గా దేవునికి మహిమ రావాలి. ఆయన చేసిన పనులను బట్టి ఆయనకు మహిమ రావాలి. మన ద్వారా కూడా, మన స్తోత్రాల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఇప్పుడు మోషే అంటాడు, ప్రభువా, నీ నామానికి మహిమ రాదు. ఇట్లా అనగలవా మనం దేవుడితో? దేవా, ఇది నువ్వు చేస్తున్నావు కానీ ఇది నీకు సరికాదు ప్రభు అని చెప్పగలమా? ఎవరు చెప్తారు ఇది? ఇట్లాంటి మాటలు ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. ఫ్రెండ్స్ ఒకరినొకరు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్, అదే నువ్వు ఎట్లా చేస్తున్నావు, అట్లా చేయకూడదు అని ఒకరికొకరు చెప్పుకుంటారు. అవునా? ఒకనేమో మానవుడు, ఆయన దేవుడు. అంటే మోషే దేవునికి స్నేహితుడు. బైబిల్లో మాటలు ఉన్నాయి. ఎక్కడుంది ఆ మాట మీకు తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయమేనా? అట్లా మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితుని వలె దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. 33:11 అట. సంఖ్యాకాండం 33:11. నిర్గమకాండం 33:11 చదవండి. ఇక్కడే ఉందా? ఓకే. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూసారా? ఇట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తే చెప్తావు కానీ నీ నామానికి మహిమ రాదు ప్రభా. దేవునికే చెప్పేంత, అంటే అంత అత్యున్నతమైన స్థితిలోకి మోషే వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది ఎంత సంగతి అంటే, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుడికి ఏమి రావాలి? మహిమ రావాలి. అవమానం రాకూడదు.
కొన్నిసార్లు మనం చేసిన చర్యల వల్ల దేవునికి అవమానం వస్తుంది. అది ఎంత విచారం, అలా రానియకూడదు. మనం పరిశీలించుకోవాలి. నేను మాట్లాడిన మాట వల్ల, నేను చేస్తున్న చర్య వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల దేవునికి అవమానం వస్తుందా, దేవునికి మహిమ వస్తుందా? దేవునికి మహిమ వస్తే కొనసాగించండి, దేవునికి అవమానం వస్తే ఆపేయాలి, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ప్లీ ఫర్ గాడ్స్ ఆనర్, దేవుని మహిమ కొరకై బ్రతిమాలుకొనుచున్నాడు దేవుణ్ణి. అయ్యా ఇది నీకు తగదయ్యా, ఇది నీ నామానికి ఘనత రాదు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 32వ అధ్యాయం 13వ వచనం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతాన అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీతోనే ప్రమాణం చేస్తుంది కదా. అబ్బా, అది గుర్తు చేశాను. దేవా, ఒక్కసారి నువ్వు చెప్పుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు అబ్రాహాంతో ఏం చెప్పావు? ఆయన కుమారుడైన ఇస్సాకుతో ఏం చెప్పావు? ఆయన కుమారుడైన యాకోబుతో ఏం చెప్పావు? ఏం చెప్పావు? నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువులలో చేస్తాను, మీ ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తాను చెప్పావు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ చంపితే నీవు ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది? ప్రార్థన అనేది దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన అనేది మధ్యవర్తిత్వం మీద ఆధారపడుతుంది. ప్రార్థన అనేది పాపం చేసినప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి. పాపానికి విరుగుడు ఏమిటి? పాపం కాటు వేస్తుంది అనుకో, దానికి ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్ పోవని ఒక ఇంజక్షన్ ఇస్తారు, టాబ్లెట్ కాదు, దానికి యాంటీ వీనం అని ఒక ఇంజక్షన్ ఇస్తారు, అప్పుడు విరుగుడు అయిపోతుంది. మరి పాపానికి విరుగుడు ఏమిటి? పాపానికి విరుగుడు ఏమిటి? ప్రార్థన, ఇంకేమీ లేదు, ప్రార్థన చేయటమే. కాబట్టి ప్రార్థన చేశారు. రెండవది మధ్యవర్తిత్వం చేశాడు. మూడవది దేవుని మహిమ కొరకు. నాలుగవది ఏంటంటే నువ్వు ఏం చేశావు, ఏమి వాగ్దానం చేసావు ఒక జ్ఞాపకం చేసుకో. 22 ఏం వాగ్దానం చేసుకుని నేను మీకు చెప్తాను. 20 ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 22:16. నీకు ఒక్కడైనా నీ కుమారుని వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలు ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసిన యెహోవా సెలవిచ్చాను. ఇది అబ్రాహాముతో చెప్పాడు. ఒకసారి కాదు, 2-3 సార్లు చెప్పాడు. అబ్రాహాముతో చెప్పాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేశాను. ఇంకా ఇస్సాకు ఏం చెప్పాడు? అది కూడా చూద్దాం. 26వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. ఇది ఇప్పుడు ఇస్సాకుతో చేసిన వాగ్దానం. మరి యాకోబుతో ఏమని చేశాడు? 28వ అధ్యాయం ఆదికాండం 28 నేను చదువుతాను. 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నువ్వు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలన నువ్వు పడగొట్టి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడు. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు దేవా, నువ్వు అబ్రహాముకి 22వ అధ్యాయంలో ఏమని వాగ్దానం చేశావు, ఇస్సాకు 26వ అధ్యాయంలో ఏమని వాగ్దానం చేశావు. అంటే 26 అనలేదు కానీ మనకు అర్థమైంది. 28వ అధ్యాయంలో యాకోబుకి ఏమని వాగ్దానం చేశావు. మరి ఇప్పుడు ఇన్ని వాగ్దానం చేసిన నీవే ప్రజలను చంపితే ఏమవుతుంది? అంటే ఒక రకంగా నువ్వు అబద్ధమైన వాడు అవుతావు. అట్లా దేవుడు అబద్ధం ఆడతాడా? ఆ మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 6:18 ఈ మాట చదవండి. ఈ విధముగా వారికి కాబట్టి అబద్ధమాడ జాలని వాడు దేవుడు. ఇంకో సందర్భంలో
ఆయన అబద్ధమాటకు నరుడు కాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చంపితే ఒక్కడు కూడా భూమి మీద లేకుండా చేస్తే ఆ కోపాన్ని బట్టి ఇప్పుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమైపోవాలి, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం ఏమైపోవాలి? అంటే నువ్వు చెప్పిన మాట నువ్వు నెరవేర్చాలంటే నువ్వు అబద్ధమైనట్లు కదా, అంతేనే కదా. అంటే ఎంతో సూటిగా దేవునితో మాట్లాడుతున్నా. అంటే ప్రేయర్ డిపెండ్స్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. అర్థమైందా? దేవుని యొక్క మనం చేసే ప్రార్థనలు ఎట్లా చేయాలంటే మనకు నేర్చుకున్న ప్రార్థనలు కాదు, మనం దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాగ్దానాలను బట్టి ఇట్లా వాగ్దానం చేసావు ప్రభా, ఇట్లా వాగ్దానం చేసావు ప్రభా, ఇట్లా చెప్పావు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన ఉంటారో నేను మధ్యలో ఉంటాను కదా, అన్నావు కదా, ఇప్పుడు మా మధ్యలో ఉండు, ఇప్పుడు మేము ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కున్నా మా మధ్యలో ఉండు. అట్లా మనం ఛాలెంజ్గా ప్రార్థన చేయవచ్చు. అడుగుటి మీకు ఇవ్వబడును అన్నావు కదా, అడుగుతున్నాం ఇవ్వండి. అంటే మనం చేసే ప్రార్థన మన మాటలు బట్టి కాదు, కానీ దేవుని మాటలు దేవుని వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు ఈ రెండు మాటలను బట్టి దేవుడు ఏ మాటలు, ఒకటి నీ నామానికి అవమానం వస్తుంది నాయన, ఐగుప్తీయులు చుట్టుపక్కల దేశాలు, అయ్యో కొండల్లో అరణ్యాల్లో ప్రజలు ఇక్కడ క్షేమంగా నా ప్రజలు తీసుకుపోయి దేవుడు చంపేశాడు నాయన, మీ నామానికి మహిమ రావాలి కానీ అవమానం రాకూడదు. రెండవది అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఈ రెండు మాటలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? 14వ వచనం 32వ అధ్యాయం 14వ వచనం అంతటా చూసారా? వెంటనే దేవుడు, ఆయన బైబిల్లో ఉంది, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలమంటే. కొద్దిసేపే కోపడ్డాడు వారి పాపాన్ని బట్టి, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించలేడు. పాపిని బట్టి కోపడతాడు, కానీ విజ్ఞాపనకర్తలు వచ్చి విజ్ఞాపన చేస్తే ఆ పాపాన్ని క్షమిస్తాడు. కాబట్టి సంతాపడ్డాడు. ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయలేకుండా మానుకున్నాడు. ఇది దేని వల్ల జరిగింది చెప్పండి? దేనివల్ల జరిగింది? దేవుని యొక్క కృప, ద పవర్ ఆఫ్ మెర్సీ అంటాం. అంటే దేవునికి ఎంతో అమితమైన కృప ఉంది, విస్తారమైన కృప ఉంది. ఆయన కోపం ఉంది నిజమే, ఆయన సత్యవంతుడు అది కూడా నిజమే, ఆయన పరిశుద్ధుడు అది కూడా నిజమే, పాపాన్ని సహించడం నిజమే. మనొక మాట చదివాము, ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా, గుర్తొస్తుంది ఆ వచనానికి, రోమా 15 అది చదవండి. అదేనా 15 కాదు 5:1 ఏలను అలాగే కాదు మనం ఏ వాక్యం చెప్పుకున్నామన్నా లేలే, అది ఎక్కడుంది? అది అందులో అదే చదువు అంత. పాపము ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా విస్తరించింది. ఇక్కడ కింద ఏమైంది? ఇక్కడ కొండ కింద ఆ యొక్క ఏ కొండ ఇది? సినాయి పర్వతం క్రింద ఏముంది? పాపం విస్తరించింది. కానీ పైన దేవుని యొక్క కృప అంతకంటే అపరిమితంగా విస్తరించింది. కాబట్టి వాళ్ళు బతికిపోయారు. అంతేనా? అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తాను చేయాలనుకున్న కీడు చేయకుండా సంతాపడ్డాడు. అయ్యో నిజం కదా, నేను అబ్రాహాముకు వాగ్దానం చేశాను, ఇస్సాకు వాగ్దానం చేశాను, యాకోబు వాగ్దానం చేశాను. నిజంగా ఈ ప్రజలు చంపేస్తే ప్రజలు చుట్టుపక్కల దేశాల్లో ఐగుప్తీయులు ఫరో నా గురించి ఏమనుకుంటాడు? నా నామానికి అవమానం వస్తుంది. కానీ దేవుడు సంతాపడ్డాడు. అంటే మన ప్రార్థనలు దేవుడు చేయాలనుకున్న పనిని చేయకుండా ఆపివేయాలి. అర్థమైందంటే దేవుని సింహాసనాన్ని కదిలించాలి. అర్థమైందా? అటువంటి ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకా ప్రార్థన చేసే వాళ్ళకి ఓపిక, సహనం చాలా అవసరం. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనకాలి. అదే 32వ అధ్యాయం 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తే గనక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అనేను. అంటే ఈయన అనుకున్నాడు, అంటే దేవుడు సంతాపడ్డ సంగతి ఆయనకి తెలియదు, తెలుసా? దేవుడు చెప్పలే. కానీ ఈయనకు భయం వేసింది. మరి ఇన్ని లక్షల మంది ప్రజలు ఏమైపోతారు, నేను మళ్ళా పైకి వెళ్తాను, నిజమే ప్రభు వాళ్ళ పాపం చేశాడు అని పైకి వెళ్తాడు. వెళ్ళి ఆయనతో చెప్తున్నాడు 31వ వచనం,
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది, వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకున్నది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అని. ఎటువంటి త్యాగం ఇది! ఎవరన్నా అట్లా చేస్తారా? ప్రభా, నీ జీవనంలో అంటే వీళ్ళ కోసం, వీళ్ళ పక్షాన నేను నీకు విజ్ఞాపన చేస్తున్నా. ఒకవేళ వాళ్ళ పాపం క్షమించలేకపోతే నన్ను శిక్షించు ప్రభా. వాళ్ళ పాపాన్ని బట్టి, పాపం చేసింది వాళ్ళే, వాళ్ళకు బదులుగా నన్ను శిక్షించు. ఆ పాపం నా మీదకి రాని, జీవగ్రంథంలో వచ్చి నా పేరు తీసివేయి కదా. పౌలు ఇట్లాంటి ప్రార్థన చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానుని వేదనే కల, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధ మాట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. అంటే ఇశ్రాయేలు పాపం చేశారు ప్రభు, వారిని బట్టి నన్ను క్షమించు. అవసరమైతే వారి కోసం నేను శాపగ్రస్తుని నాకు ఇష్టపడుతున్నాను, వారి కొరకే నేను ప్రాణార్పణ చేస్తాను, వారి కొరకే నరకానికనే వెళ్ళాలని నీకు ఇష్టపడతాను. కానీ ప్రభు, ఈ ప్రజలను మాత్రం నువ్వు విడిచిపెట్టకు, ఈ ప్రజలను మాత్రం నువ్వు రక్షించు. 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి, రోమా 10:1. అద్భుతమైన మాట. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుడికి చేయ ప్రార్థన అయి ఉన్నాయి. అబ్బా, అట్లా ఉందా మనకు? అది మన అభిలాష అట్లా ఉందా? మన హృదయాభిలాష ఏమిటి? అభిలాష అంటే కోరిక. మన హృదయ కోరిక ఏమిటి? ఇప్పుడు ఆయనకు హృదయ కోరిక ఏమిటి? హృదయాభిలాష ఏమిటి? ఆయన ప్రజలు, ఆయన బంధువులు, ఆయన గ్రహ సంబంధులు రక్షించబడాలి. దానికోసం ఏదైనా చేయడానికి ప్రాణాన్ని అర్పించడం వెనకాట్లేదు. మనకు అట్లాంటి డిజైర్ ఉందా? మా ఇంట్లో మా పిల్లలు నశించిపోతున్నారు, మా బంధువులు, మా స్నేహితులు, మా చుట్టుపక్కల వారు, మా సంఘస్థులు, ప్రభా అంటే ఎంత వేదన, ఎంత బాధ ఉంటే అట్లాంటి మాటలు వస్తాయి. 32వ అధ్యాయం నిర్మకాండంలో ఆయన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు అంటాడు, నేను నీ పేరుని తుడిచివేస్తానయ్యా. ఆ మాట అన్నాడు 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినావు వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. అంటే అర్థమైంది, నడిపించమంటే నీ ప్రజల్ని క్షమించాను. నిన్ను బట్టి, నీ విజ్ఞాపనను బట్టి, నీ యొక్క ప్రజల పక్షంగా ఎంత భారం ఉందో కదా. అందుకే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈ మధ్యవర్తిత్వం లేకపోతే యోబు అంటాడు సందర్భంలో, దేవునికి నరులకు మధ్యవర్తి ఉన్నాడా అంటే ఆ కాలంలో ఆయనకు మధ్యవర్తి లేడు, కనపడలేదు. కానీ ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నరుడు. అంటే ఈ యెహోవా సాక్షులు ఈ వాక్యాన్ని పట్టుకుంటారు, ఇట్లా పట్టుకుంటారా? ఇక చూడు, బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు నరుడు ఉంది కదా, మీరు ఏందా ఫూల్స్ దేవుడు అని చెప్తారంటారు. కానీ మరి మిగతాగా చెప్పుకోవాలి కదా, మిగతావన్నీ పోల్చి చూడాలి కదా. అక్కడ ఎందుకు చెప్పాడంటే ఆయన నరుడుగా వచ్చాడు. దేవుడు మానవుడుగా వచ్చి మానవుడు చేసిన పాపానికి మానవుడిగా బలి అయ్యాడని సందర్భాన్ని వాళ్ళు చెప్తున్నారు. సరే, సందర్భం ఏంటంటే మోషే తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా విడిచిపెట్టట్లేదు. అటువంటి భారంతో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఊరికే ప్రభు వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళని రక్షించు, రక్షించు, అట్లాంటి ప్రార్థన దేవుడు ఆలకించు. ఎంత భారం ఉంది. అన్న ఎట్లాంటి ప్రార్థన చేసింది? అన్న శిలోహులో దేవుని మందిరంలో తన మాటలు కాదు ఏం కుమ్మరించుకుందట, తన హృదయాన్ని కుమ్మరించుకుంది, తన ఆత్మను, తన మనస్సును. పౌలు అంటాడు, నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. ఇటువంటి భారం లేని వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక చివరిగా 7వది ఏంటంటే, ఇదేం చెప్తుందంటే ద ప్యాటర్న్ ఆఫ్, ఇది యేసుక్రీస్తు వారి నమూనా ఇది. అంటే మోషే ప్రార్థన మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? యేసుక్రీస్తు వారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 విజ్ఞాపనకర్త యొక్క ప్రార్థన. అంటే మన పరమ యెరూషలేము, పరమ మోషే ఎవరంటే మన యేసుక్రీస్తు వారి. హెబ్రీ 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంలో
విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక మోషే నిరంతరం జీవించలేదు. కొంతకాలం జీవించాడు, ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు ఇస్రాయేల్ని క్షమించాడు. హియర్ ఇట్స్ ద మ్యాటర్. బట్ హియర్ యేసుక్రీస్తు ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నాడు? నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం అలా చేయాలి. 18వ అధ్యాయం 1వ వచనంలో కాలం ఉంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. విసుకక నిరంతరం చేయాలి. ఎప్పుడు చేస్తాం మనం నిరంతరం విజ్ఞాపన ప్రార్థన? ఒక యేసుక్రీస్తు వలె, ఒక మోషే వలె, లేకపోతే ఒక పౌలు వలె ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మన హృదయంలో వేదన ఉండాలి, మాలని బాధ ఉండాలి. అలాంటి విజ్ఞాపన మనం ప్రార్థన చేయాలి. 7 విషయాలు మీకు చెప్పాను, నేను గుర్తు చేసుకుంటుగా. పాపం యొక్క స్వభావం, పాపం యొక్క సమస్య, జీతం మరణం. రెండవది విజ్ఞాపనకర్త యొక్క ఎలా ఉంటాడు, విజ్ఞాపనకర్త యొక్క స్టాండింగ్ ఏమిటి, పొజిషన్ ఏమిటి. మూడవది ఏం చేశాడు ప్రార్థన? దేవుని మహిమ కొరకి, ఘనత కొరకే ఆయన ప్రార్థన చేశాడు. నాలుగవది దేవుని వాగ్దానాలను బట్టి ఆధారం చేసుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాగ్దానములు, ప్రామిసెస్ను బట్టి ప్రార్థన చేశాడు. తర్వాత కనికరం కొరకు ప్రార్థన చేశాడు. అంటే మెర్సీ ఏంటట, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతాపడి ఆ కీడు చేయకుండా ఆయన మానివేసి. ఇదేమని చెప్పుకున్నాం మనం? దేవుని యొక్క అపరిమితమైన కృప. కాబట్టి దేవుడు కృపను ఇస్తాడు. ప్రభు నీ కృప నాకేమో, నీ కృప నాకేమో. ఆ శంకరి దేవాలయం నిలబడి ప్రార్థన చేశాడు. ప్రభు నన్ను దీవించు, వారిని అన్నాడా? ఎవరు? ఒకటే మాట ఏమన్నాడు? ఆకాశం ధైర్యం ఉంచను, ప్రభు కొనుక్కొని పాపయ్య నన్ను కరుణించు, హ్యావ్ మెర్సీ అపాన్ మీ లార్డ్ ప్రార్థన చేశాడు. చివరికి ఏం చెప్తుందంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మరి నమూనా కనిపెడుతుంది. యేసు ప్రభు వారు అలాగ చేశాడు, మోషే అలాగ చేశాడు, తర్వాత చెప్పండి పౌలు అలాగ చేశాడు, ఇప్పుడు మనం అలాగ చేయాలి. ఇంత చెప్పిన కథంతలకి దాని క్లోజింగ్ ఏమిటి, ఇంటర్ప్రిటేషన్ అంటే మనం చేయాలి. యేసుప్రభు చేశాడు, పౌలు చేశాడు, మోషే చేశాడు, భక్తులు చేశాడు. ఈ కాలంలో మనం చేయాలి. విజ్ఞాపనకర్త. మనం విజ్ఞాపనకర్త చేయకపోతే, అబ్రహాము చేశాడు, చేయకపోతే ప్రజలు నశిస్తారు. సంఘంలో మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, ఆత్మలు రక్షించబడవు, యవన బిడ్డలు మందిరానికి రారు. ఇవన్నీ అరికట్టబడాలంటే ఒక విశ్వాసి, నీతిమంతుడైన వాడు ఒక మోషే వలె, ఒక అబ్రహాము వలె, ఒక పౌలు వలె, ఒక యేసుక్రీస్తు వలె విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ఒకసారి ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ ఒంటరిగా ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అయితే ఆ మిషనరీ చంపడానికి రాత్రి వేళ కొన్ని పదుల సంఖ్యలో వచ్చి అందరూ కత్తులు, కటార్లు అన్ని పట్టుకు ఇతను వచ్చి ఏదో కొత్త ప్రచారం చేస్తున్నాడు, మత ప్రచారం చేస్తున్నాడు, ఈయన చంపేయాలని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన ఏం చేయలేకపోయారు. ఈయన మాత్రం లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రభువా, దాదాపు 20-30 మంది వచ్చారు, ఈ రాత్రి నా ప్రాణం పోతుంది, నిశ్చితమైతే నాకు సహాయం చేయి. ప్రార్థన చేస్తేనట వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒకడు మారు మనసు పొంది చాలా కాలం తర్వాత ఈ వ్యక్తి దగ్గరికి, ఎవరైతే ఆ మిషన్ ఉన్నాడో ఆ మిషన్ దగ్గరికి వచ్చాడట. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఆ రాత్రి నిన్ను చంపడానికి వచ్చిన గుంపులో నేను కూడా ఉన్నాను. అయితే మేము చంపాలని ప్రయత్నం చేస్తే నీ చుట్టూ దగదగ మెరిసే కత్తులు, కటారులు, ఆయుధాలు పట్టుకుని కొంతమంది నిలబడ్డారు. వాళ్ళని చూసి మేము భయపడి ఏం చేశాం, మేము పారిపోయాం. కాబట్టి అప్పుడు మిషనరీకి అర్థమైంది, నా కోసం నా ప్రార్థన వలన నేను విజ్ఞాపన ప్రార్థన చేశాను, దేవుడు దేవదూతలను పరలోకం నుంచి పంపించాడు, నా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. అర్థమైందా? దేవుని బిడ్డలుగా మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థించాలి. దేవుడి వాక్యంలో దీవించాలి.